హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను బాల అమృతం ప్యాకెట్స్ తోటి మంచి బిస్కెట్లు అయితే రెడీ చేశాను. మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అంగన్బడిలో ఇస్తారు కదా బాల అమృతం, అదైతే చాలా బాగుంది. చూడండి, ఈ బాల అమృతం అంగన్బడిలో పిల్లలకి ఇస్తారు. ఇది తీసుకొచ్చి వేస్ట్గా ఇంట్లో పడేస్తుంటారు. అది అట్లా చేయకుండా ఈ పిండి తినమంటారు కదా పిల్లలు, అట్లాంటి వాళ్ళ కోసం, పెద్దవాళ్ళ కోసం, పిల్లల కోసం ఒక గ్లాస్ అయితే బాల అమృతం పిండి తీసుకున్నానండి. ఒకటే గ్లాస్ తీసుకున్నాను నేను. ఒక 2 స్పూన్లంతా నువ్వులు వేస్తున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను, నా ఆలోచనతో చేస్తున్నాను. ఇది సక్సెస్ అయితే మాత్రం ఒక ప్యాకెట్ మొత్తం చేసి ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటాను ఈ బిస్కెట్లు. 2 స్పూన్లంతా నువ్వులు వేసాను, తెల్ల నువ్వులు ఏవైనా వేసుకోవచ్చు. వేసేసి ఇందులో షుగర్ ఉంటుందండి, సరిపోద్ది, అదే సరిపోద్ది. కొంచెం వేడి నీళ్ళు చేసి వేడి నీళ్ళతోటి పిండి కలపాలి. ఎందుకంటే వేడి నీళ్ళతోటి పిండి కలిపితే పిండి అనేది విరగదు, మంచిగా స్మూత్గా ఉంటుంది. ఇందులో ఈ పిండిలో మాత్రం షుగర్ ఉంటుంది, మనం షుగర్ కలపాల్సిన అవసరం లేదు, ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు ఇది మంచిగా కొంచెం మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. కలుపుకొని చేస్తున్నాం. చూడండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి. పిండి లూజ్ అయితే పాడైపోద్ది. పిండి లూజ్ అయితే మనకు నూనె ఎక్కువ లాగుద్ది అన్నట్టు. పిండి మనం చూడండి, ఈ మోతాదులో చపాతీ పిండి మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకొని ఒక పీటకి కొంచెం నూనె రాయాలి. నూనె రాసేసి ఇది దీని మీద పెట్టి చూడండి, ఇట్లా రౌండ్గా చపాతీకి మనం ఎలా చేస్తూ ఉండాలో అలా మొత్తం ఒకటే చేసేసి కొంచెం చేత్తో ఇలా ఒత్తేసి, అది కర్ర ఉంటుంది కదా, బేలన్ చపాతీ కర్ర ఉంటుంది కదా, వాటితోటి చేస్తున్నా. చూడండి, ఇవి బిస్కెట్లు మందంగానే ఉండాలండి, పల్చగా ఉంటే బాగుండవు. మామూలుగా మందంగానే ఉండాలి. 2 వైపులా ఇట్లా మంచిగా చేసుకొని ఈ సైడ్లకు కొంచెం ఇట్లా విరిగినట్టు ఉంటుంది కదా, ఇవి కట్ చేసి తీసుకోవాలి. అవి కూడా నూనెలో వేసి తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా ఈ సైడ్లకు మొత్తం ఇట్లా తీసేసి చిన్న చిన్న బిస్కెట్ లాగా చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మంచి హెల్దీ బిస్కెట్లు అన్నట్టు. చూడండి, ఇట్లా సైడ్ల నుంచి తీసేసి ఇట్లా 4 వైపులా మంచిగా ఇట్లా చేసేసి ఒక చాకు తీసుకొని దీన్ని నార్మల్గా బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసేసి చూడండి, ఇట్లా కట్ చేసేసి మళ్ళీ ఒకసారి ఇట్లా కట్ చేసి మళ్ళీ తర్వాత రెండో వైపు నుంచి ఇట్లా కట్ చేసి బిస్కెట్ షేప్ రావాలన్నట్టు మనకు. అట్లా కట్ చేసుకొని మొత్తం చూడండి ఎలా కట్ చేస్తున్నాను. పిండి కూడా బాగుందండి, చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగానే ఉంది. ఇది మొక్కజొన్న పిండి కదా, చాలా బాగా హెల్దీ పిండి అన్నట్టు. ఇది మొక్కజొన్న, ఏ గోధుమది కాదు, మైదా కాదు, ఏమి ఉండదు ఇందులో. ఓన్లీ ఇది పిల్లల కోసం తయారు చేయించారు మొక్కజొన్న పిండి. ఇది నూనె వేడి చేసుకొని, నూనె ఎంత వేసాను చూడండి, నేను 150 గ్రాముల నూనె వేసాను. మళ్ళీ లాస్ట్కి ఎంత మిగులుతుందో నేను చూపిస్తాను. నూనె కూడా ఎక్కువ లాగట్లేదు. చూడండి, దాంట్లో ఎన్ని పడతాయో అన్ని బిస్కెట్లు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అసలు చూడండి, మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. తీసి 2 వైపులా కాల్చుకొని చూడండి ఎంత బాగా ఈ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసి ప్లేట్లోకి వేసేస్తున్నా మొత్తం. అసలు చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉన్నాయి ఈ బిస్కెట్లు. నేను ఫస్ట్ టైం ట్రై చేయటం, చాలా బాగున్నాయి. మొత్తం ఇలాగే చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, నూనె ఎక్కువ పీల్చుద్దనే భయం కూడా లేదు, నూనె కూడా ఎక్కువ పీల్చట్లేదు. చూడండి, 150 గ్రాముల నూనె వేస్తే
కొంచెమే అయిపోయింది, ఇంకా ఉంది. ఇంకా లాస్ట్ అయిపోయినాయి. ఇంకా ఈ మూడు వేస్తే ఫినిష్. చాలా బాగుంటాయి. మనం ఏదైనా ట్రై చేస్తుంటేనే వస్తుందండి. మనం వేస్ట్గా అన్నీ పడేస్తుంటాం, కానీ దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మనకు వస్తే చూడండి ఎంత నూనె మిగిలిందో. ఇంకా నూనె మిగిలింది అంటే నూనె, దీన్ని బట్టి నూనె ఎక్కువ పీల్చలేదని అర్థం. చూడండి తుంపి చూపిస్తుంది ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయండి. ఇట్లా చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మనకు ఉదయం పూట టీ బిస్కెట్లు తినొచ్చు, సాయంత్రం పిల్లలకు స్నాక్స్గా పెట్టొచ్చు. చూడండి ఇట్లా టీలో చాలామందికి టీ బిస్కెట్లు తినే అలవాటు ఉంటుంది కదా, బయట మైదా ఉంటుంది. ఆ మైదా అయితే అస్సలు మంచిది కాదు. ఇది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి ఈ బిస్కెట్లు. ఇది ఏమైనా ఓన్లీ మొక్కజొన్న పిండి మాత్రమే. ఇది చూడండి ఇట్లా టీ తాక్కుంటూ ఆ బిస్కెట్లు ఎంజాయ్ చేస్తే హెల్దీ, అటు హెల్దీ మనకు ఇటు టీ బిస్కెట్లు తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్ నచ్చాలని